మాజీ మంత్రి స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సిద్రి అప్పలరాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులందరికీ కూడా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా ఏదైనా ఒక సంస్థని ప్రైవేట్కి ఇవ్వడం చూస్తాం. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ని ప్రైవేట్కి ఇవ్వడం చూస్తాం. మనం మొట్టమొదటిసారి చరిత్రలోనే మొట్టమొదటిసారి దేశంలో ఎవ్వరికీ సాధ్యపడిన విధంగా ఎంటైర్ ఒక డిపార్ట్మెంట్ని ప్రైవేట్కి అప్పచెప్పేస్తున్నటువంటి దౌర్భాగ్య చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెందుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేయదలుచుకున్నాను. మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ ఎంటైర్ డిపార్ట్మెంట్ని ప్రైవేట్కి అప్పచెప్పేస్తామన్నాడు చంద్రబాబు నాయుడు. ఇది తతంగం అన్నమాట. మెడికల్ అండ్ హెల్త్లో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా మీరు చూస్తే నిన్న క్యాబినెట్లో మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తామన్నటువంటిది ఒక వార్త, ఆరోగ్యశ్రీని ప్రభుత్వ పరంలో ఉన్నటువంటి ట్రస్ట్ మోడల్ నుంచి ప్రైవేట్ బీమా సంస్థలకు ఇచ్చేస్తామన్నటువంటిది మరొక నిర్ణయం. దీనికేమో ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఇదేదో చంద్రబాబు నాయుడు కొత్తగా 10 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చినట్టు కవరింగ్. ఏమైనా సిగ్గు లజ్జ ఉందా? ఎవరైనా అలా రాయగలరా? ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఇదేదో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా 10 మెడికల్ కాలేజీలు తెచ్చారేమో, ఈ 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మోడ్లో గ్రౌండ్ చేస్తున్నారేమో అన్నట్టుగా భ్రాంతి కలిగించే విధంగా కవరింగ్ వార్త ఇచ్చున్నారు. ఏమబ్బా, అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా అలాంటి వార్తలు రాయడానికి? మీరు అమ్ముతున్నది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు, మీరు ఇస్తున్నది పీపీపీ మోడ్లో ఇస్తున్నటువంటిది కేవలం ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మాత్రమే కాదు, ఒక గొప్ప దార్శనికుడు ఆలోచనని మీరు అమ్మకానికి పెట్టేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక గొప్ప సంస్కర్త, ఒక గొప్ప రిఫార్మర్, ఆయనకు వచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచనని, ప్రజారంజక ఆలోచనని మీరు అమ్మకానికి పెట్టేస్తున్నారన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. ఏమబ్బా, వైద్య రంగంలో మీరేముంచుతున్నారు? ప్రభుత్వ రంగంలో ఆ మధ్యన ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ హెల్త్ డే రోజున సుదీర్ఘమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆయన.